హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పున్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ అందరు ఎలా ఉన్నారో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఇదైతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది అండ్ నాకు అనిపించింది నేను ఇందులో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అందరు టైటిల్స్ చూసే ఉంటారు కదా. సో ఫైనల్లీ నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు. అంటే నేను ఈ లాస్ట్ 3 years నుంచి చూస్తున్నా అనమాట. డిఎమ్స్ కానీ అసలు ఎంతమంది ఒక ఇట్లా కౌంట్లెస్ అన్నమాట. అంతమంది నాకు సజెస్ట్ చేసిన ప్లేస్ అక్కడికి తీసుకెళ్ళండి అక్క అని ఒక స్పెసిఫిక్ ప్లేస్ గురించి నాకు తెలిసి ఒక 90% మెంబర్స్ నాకు టెక్స్ట్ చేశారు ఫ్రమ్ లాస్ట్ 3 years నుంచి. సో ఫైనల్లీ అది తీసుకెళ్లాల్సిన డే అయితే వచ్చింది. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎప్పుడో తీసుకెళ్ళాలి ఇన్సిడెంట్ అయినాక ఒక వితిన్ 1 monthలో. బట్ మేము ఆల్మోస్ట్ ఒక 3 months రీహాబిలేషన్ సెంటర్లోనే ఉన్నాము. అండ్ ఆన్ ద టైం ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం అన్నమాట. ఒకరం తీసుకెళ్దామని, ఒకరం వద్దు అనేసి, ఎందుకంటే ఒకటే దానిపైన వెళ్దాము అక్కడ ఇక్కడ తిప్పడం ఎందుకు అట్లా అనేసి. సో నెంబర్ ఆఫ్ థాట్స్, నెంబర్ ఆఫ్ డెసిషన్స్ అందరి సైడ్ నుంచి. సో అట్లా చాలా డిలే అయిపోయింది. నేను గట్టిగా ట్రై చేసాను అప్పుడే, ఎందుకంటే నాకు అసలు కంప్లీట్ నిల్ అనమాట దాని గురించి. అప్పుడు అంటే మా హస్బెండ్కి ఇన్సిడెంట్ గురించి నాకు ఏమీ తెలీదు. సో చాలా డిఎమ్స్ వస్తుంటే ఏంటబ్బా ఆ ప్లేస్, పర్టికులర్ ప్లేస్ అని నేను గూగుల్ సర్చ్ చేసి, యూట్యూబ్ సర్చ్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్తో వెళ్దామని అనుకున్నాను. బట్ అప్పుడున్న సిచ్యువేషన్కి కుదరలేదు. బట్ దాని తర్వాత స్లో అని అట్లా ఇయర్స్ అయిపోయింది. ఫైనల్లీ 3 yearsకి వచ్చినాక సరే ఇప్పుడు ఇంకా అనిల్ కూడా ఊరికే అక్కడ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడము, లేకపోతే కలిసిన వాళ్ళు చెప్పడము ఆ ప్లేస్ గురించి, సరే వెళ్దామని ఇంకా అనిల్ పట్టుబడితే సో ఫైనల్లీ వెళ్తున్నాం అనమాట. అండ్ ఇంకా అదే టైంలో మామయ్య ఫెస్టివల్ వచ్చిండే. సో అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా వచ్చిండే. సో మామయ్య నేను అండ్ వెహికల్ మాట్లాడుకొని వెళ్దామని అనుకున్నాము. అండ్ నేను కూడా ఇది ఇమీడియట్గా వ్లాగ్ అయితే రిలీజ్ చేయట్లేదు. సో ఆల్మోస్ట్ ఒక 3 months 3.5 months అవుతుంది. సో రిజల్ట్ వచ్చినాక చూద్దాం నాకు ఎలా అనిపించిందో, నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకోవాలి కదా అనిపించి కొంచెం లేట్గానే పోస్ట్ చేద్దాము అనేసి రిలీజ్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇంకా వెళ్ళడానికి అయితే మేము రెడీ అయిపోయినాం శ్రీయుని స్కూల్కి పంపించేసి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మ్యాట్రస్ కూడా ఎప్పటి నుంచో చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇవి మా మ్యారేజ్కి ఇచ్చినవి. సో చేంజ్ చేద్దాం అనుకున్నాము. యాక్చువల్గా కాట్ కంప్లీట్ అనుకున్నాం. కానీ ఎందుకు మ్యారేజ్కి ఇచ్చినవి కదా ఎప్పటికీ గుర్తుండాలి. అండ్ దట్టు చేయించినవి అన్నమాట, అవి టేక్తో చేయించినవి. సో ఓన్లీ ఇది చేంజ్ చేద్దాము, ఎందుకంటే పాతవి అయిపోయినాయి, ఇవి మళ్ళీ 2 విడివిడిగా ఉంటాయి అన్నమాట. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ దట్టు అయిపోయింది దాని వాడకం బాగా వాడేసాము 11 years అనుకుంటా ఆల్మోస్ట్. సో బ్యాక్ పెయిన్ ఇదంతా ఇబ్బంది అవుతుంది కదా అనేసి సో కొత్త మ్యాట్రస్ తీసుకుందాం అనేసి. సో ఫ్లో మ్యాట్రస్ ఆల్మోస్ట్ చాలా రీసెర్చ్ చేసి నేను ఇన్స్టాలో అండ్ వైటీలో కూడా చెక్ చేసి అండ్ నేను షార్ట్స్ అండ్ రీల్స్ కూడా పెట్టాను. ఫ్లో మ్యాట్రస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి మొత్తం ఎక్స్టాండ్ ఒక బిగ్ సైజ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇది మామూలుగా ఫ్లో మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటుంది అండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది. నేనైతే వెబ్సైట్లో తీసుకున్నాను. మన కాట్ సైజుని బట్టి మనం ఆర్డర్ చేసుకోవడమే, చాలా ఈజీ. అండ్ ఇది ఏంటంటే మరీ సాఫ్ట్గా కాదు, మరీ హార్డ్గా కాదు, కంఫర్ట్గా ఉంటుంది, బాడీకి కంఫర్ట్గా ఉంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇది యాంటీ గ్రావిటీ మ్యాట్రస్ అనమాట. అండ్ 100% న్యాచురల్ లాటెక్స్ మ్యాట్రస్. సో అందుకే నేను చూస్ చేసుకున్నా ఇది. సో అంటే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఐసోలేషన్ మోషన్ అనమాట. అంటే మనం పక్కన ఇట్లా ఎవరైనా కదిలినా కూడా ఏదైనా పెట్టినా కూడా పెద్దగా మూవ్ అవ్వదు. అంటే ఎవరో మనకి ఆ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అది ఇంకా బెస్ట్ అనిపించింది నాకు. అండ్ శ్రీయుకి నాకు అని కంఫర్ట్గా ఉంటుంది అనేసి ఆ థాట్లో తీసుకుంది. అండ్ ఇట్లా ఓపెన్ చేయగానే బిగ్ సైజ్లోకి వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పైన కవర్ ఉంది కదా, సో అది ఈజీగా రిమూవ్ చేసుకొని ఈజీగా వాష్ చేసుకోవచ్చు. సో కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్. నేను అది చూడగానే ఇంతే ఉంది అని అనుకున్నా, బట్ ఓపెన్ చేస్తే అర్థమైంది. అండ్ దట్టు క్వాలిటీ చాలా చాలా బాగుంది. సో అది ఏదైనా పడినా కూడా ఈజీగా
టిప్స్ ఉంటాయి. సో అది ఓపెన్ చేసేసుకొని వాష్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. అండ్ వీటితో పాటు నేను ఒక 2 పిల్లోస్ కూడా తీసుకున్నాను. అవి కూడా చాలా స్మూత్గా, చాలా హెడ్కి కంఫర్ట్గా అనిపించింది. నేనైతే ఎస్పెషల్లీ ఆ ఓల్డ్వి అయితే వాడి బ్యాక్ పెయిన్ బాగా విపరీతంగా, ఎందుకంటే నేను నైట్ టైంలో పడుకొని ఎక్కువ వీడియో ఎడిటింగ్లు కానీ అలాంటివి చేస్తుంటా. రిలాక్సేషన్ మూడ్ కంఫర్ట్గా ఉండాలి కదా మనకి. సో అట్లా నేను ఫ్లో మ్యాట్రెస్ చూస్ చేసుకున్నా. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేసింది. నాకైతే మనకి బాగుంటుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే చెక్ చేయండి. సో ఈజీగా ఆర్డర్ చేసేసుకోవచ్చు. మనం సైజుని బట్టి ఆర్డర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్లీ ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ గుర్మిట్కల్. నాకంటే ఎక్కువగా అంటే నేను ఈ లాస్ట్ 3 years నుంచి అసలు నెంబర్ ఆఫ్ క్వెరీస్, అసలు కౌంట్లెస్ మెసేజెస్ అనమాట. స్టిల్ ఇప్పటికీ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు, సో మా హస్బెండ్ కండిషన్ ఇట్లా అని తెలుసుకున్న వాళ్ళు ఫస్ట్ నాకు సజెషన్ ఇచ్చేది గుర్మిట్కల్కి వెళ్ళండి, ఖచ్చితంగా తక్కువైపోతుంది అనేసి. సో అట్లా నేను స్టార్టింగ్ స్టేజ్లో అయినప్పుడు అసలు నా మైండ్లో నిల్ అనమాట. అసలు నాకు ఏమీ తెలీదు. ఇలా ఒకటి బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ ఇట్లా అవుతుంది, ఆ టైంలో ఇట్లా చేయాలి, ఇక్కడికి వెళ్ళాలనేది అసలు జీరో నాలెడ్జ్ నాకైతే. సో అప్పుడు మేము పోస్ట్ చేసిన టైం నుంచి గుర్మిట్కల్కి వెళ్ళండి అసలు నెంబర్ ఆఫ్ డిఎమ్స్, అసలు ఏంది గుర్మిట్కల్ ఏందని నేను యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తే సో నాకు తెలిసింది అక్కడికి వెళ్తే పెరాలసిస్ వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ 90 to 95% తక్కువైపోతుంది అనేసి నేను రీడ్ చేసిన అనమాట. సో ఆ టైంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ థాట్స్, డెసిషన్స్, సో అందరు తీసుకోవాల్సి ఒక స్టెప్ వేయాల్సిన మూమెంట్ అనమాట. సో అండ్ ఆల్మోస్ట్ మేము 3 months వరకు రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఉన్నాం కాబట్టి సో నాకు తెలిసిందంటే గుర్మిట్కల్కి ఏదన్నా ఇన్సిడెంట్ అంటే పెరాలసిస్ అట్లాంటివి ఏమన్నా వస్తే వితిన్ 15 days or 20 days ఆర్ లాస్ట్ ఒక 1 month లోపు వెళ్తే మ్యాక్స్ రిజల్ట్ వస్తుంది అనేసి నేను చదివిన అనమాట. బట్ అది ఏ కండిషన్లో ఉంటే పేషెంట్స్కి తక్కువవుతుంది అంటే ఇప్పుడు ఒక్కొక్కలా ఉంటారు. ఇప్పుడు మా హస్బెండ్ విషయంలో ఏంటి సిచ్యువేషను, ఎలా అయింది, ఎందుకయింది, ఆ మూమెంట్ ఎట్లుండే, సో సర్జరీస్ ఏమైనాయి అనేది మనకు తెలుసు. సో అట్లా అందరికీ తక్కువ అవుతాయి అని కాదు, అసలు మొత్తానికి తక్కువ కాదని కాదు. అండ్ ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఒక 3 months తర్వాత నేను ఎందుకు వీడియో తీస్తున్నానంటే ఆ రిజల్ట్ కూడా నేను షేర్ చేసుకోవడానికి ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్లా మేము వెళ్తున్నాము, వాడిన తర్వాత రిజల్ట్ చెప్తా అనే దానికంటే వాడిన తర్వాతనే వీడియో తీస్తే ఇంకా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. ఇంకా ఇట్లాంటి అంటే మాలాంటి కండిషన్స్తో సఫర్ అయిన వాళ్ళకి కూడా నేను రిజల్ట్ చెప్పినట్టు ఉంటుంది అనేసే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నా తప్పించి ఇంకా వేరే ఏది కాదు. సో ఎందుకంటే నేను కూడా చాలా వీటి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు ఎక్కడ దొరికిన ఇన్ఫర్మేషన్లో సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఫుల్ఫిల్గా లేక నేను సఫర్ అయ్యాను. సో అట్లా ఎవరైనా ఇట్లా ఈ విషయాల గురించి పెరాలసిస్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అసలు తగ్గదా ఏంటి సిచ్యువేషన్ అనేది ఎవరైనా సెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకి అట్లీస్ట్ నా వీడియో కొద్దిగా హెల్ప్ అయితే బెటర్, ఐ ఫీల్ బెటర్, అంతే. ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసి అనిల్ టాపిక్ కానీ ఇన్సిడెంట్ గురించి టాపిక్ కానీ అసలు కంప్లీట్గా స్టాప్ చేసేసాను ఎప్పుడో. సో ఏదో కొద్దిగా హెల్ప్ అయితే బెటర్ అనుకున్నాను. సో అట్లా మేము గుర్మిట్కల్కి అయితే స్టార్ట్ అయినాము. అండ్ సో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇలా కంప్లీట్గా షేర్ చేసుకుంటాను. సో నాకు తెలిసి అంటే మా కండిషన్ డిఫరెంట్ అండి. మేజర్ బ్రెయిన్ సర్జరీస్ 2 అయినాయి, స్కర్ల్ తీశారు, మళ్ళీ 2 monthsకి స్కర్ల్ పెట్టారు, లైక్ కంప్లీట్ ఓపెన్ సర్జరీ అనుకోండి. సో పెరాలసిస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక్కొక్కరి కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మాది వేరు, లైక్ కొందరికేమో నార్మల్ పక్షవాతం లాగా వస్తుంటుంది, కొందరికి బీపీ వల్ల వస్తుంటుంది, కొందరికి నార్మల్గా పుట్టుకతోనే అట్లా ఉంటాయి అని అంటారు కదా, కొందరికి అట్లా ఉంటాయి, కొందరికి ఆల్ ఆఫ్ సడన్ ఏమైనా టెన్షన్స్ లైక్ అట్లాంటివి ఏమైనా ఉండి అట్లా వస్తుంది. సో బెటర్ ఏ ఇన్సిడెంట్ అయినా కూడా వితిన్ షార్ట్ పీరియడ్లో మనం దాన్ని హీల్ చేయగలిగితేనే దానికి ఒక బెటర్ రిజల్ట్ వస్తుంది అనేసి నేను అనుకున్నా. బట్ అప్పుడున్న అనిల్ కండిషన్లో ఇప్పుడైంది హైదరాబాద్ నుంచి గుర్మిట్కల్ ఆల్మోస్ట్ 3.5 hours అంత జర్నీ చేసే సిచ్యువేషన్లో లేరు. అండ్ నేను ఒకవేళ తీసుకెళ్దామని ఫైట్ చేశాను, బట్ ఇంట్లో నో చెప్పారనమాట. ఎందుకంటే మనం ఒకే మెడిసిన్ త్రో వెళ్దాము, అన్నీ ట్రయల్ చేయడం ఎందుకు, కండిషన్ ఇప్పుడిప్పుడే కొద్దిగా అంటే అసలు ఆ స్టేజ్కి
బయటికి రావడమే గ్రేట్ థింగ్ ఫస్ట్ అనిల్. సో మళ్ళీ ఎందుకు వేరే వేరే ప్రయోగాలు చేసి అనవసరంగా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లాంటివి అట్లాంటివి ఏమన్నా అయితే మళ్ళీ అది ఒక పెద్ద బాధనే కదా అనేసి వాళ్ళు నో చెప్పారు అనమాట. సో నేను కూడా వాళ్ళు నో చెప్పారు కదా, నేను కూడా ఆలోచించిన అవునులే ఎందుకు సరే ఒక కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు, అట్లీస్ట్ ఓకే కూర్చుంటున్నాడు, గుర్తుపడుతున్నాడు, ఆ సిచ్యువేషన్లో ఆ మూమెంట్లో అట్లా ఉన్నారు కదా, ఇంకెందుకులే రిస్క్ తీసుకొని నేను అందరితో ఫైట్ చేసి తీసుకెళ్ళాను అనుకోండి, ఇన్ కేస్ ఏదన్నా అయితే మాత్రం ఇంకా పెద్ద బర్డెన్ కదా అనేసి సో అట్లా స్టాప్ అయ్యాము. సూపర్ ఉంది, తీసుకో. 90 అడుగు ఉందగా. రెండు కాదు, మేము రెండు, మీరు రెండు తీసుకుంటే కలపలా. ఇగో మాకు ఒక 3 కిలోలు కల్పన, 3. మీరెన్ని? అంటే ఇవి సమరయా? పెసలు మనయేనా? మన పెసలు రా మనయా? బ్లాక్ కాదు కదా, బ్లాక్ కాదు కదా. ఎండ పోసుకోవాలి, ఇప్పుడు 6 కిలోలు వేసుకపోయారు అన్న. ఎండ పోసుకోవాలి మనం. ఎండుతాయి కానీ ఇప్పుడు మనకు కొన్ని తక్కువ వెయిట్ బాగా వస్తుంది అలా. అక్కడ కావమ్మా జల్దీ కావాలి మనకు, మళ్ళీ లేట్ అవుతుంది. పోవాలి. మాకు 3 అంటే ఇప్పుడు కొలుతావా జోకవా? మళ్ళీ నేనేమని వేస్తామమ్మా? మన ఇంట్లో మొత్తం కూడా కవర్లు అంతే. వేయలే ఇంకా కానీ ఏమవుతాడు మీ నాన్న మంచిగా వీడియోలు వస్తాడు వచ్చి అవి బుక్తానికి. సైడ్ పెసరు బాగానే అలికిరేమే, పెసరు బాగా అలికిరీడ. తినచ్చు, పచ్చి బాగుంటుంది, తినచ్చు డైరెక్ట్. ఉండే ఇట్లా వెళ్ళిపోతాం. బుజ్జాయిరికి వచ్చింది, బుజ్జాయిరికి వచ్చింది. కానీ ఇది కాయ పొడుగు కాసిందే, మరి ఇంత పొడుగు ఉండదబ్బా. చిన్న ఉంటుంది చూడు, 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతాయి. ఎంత ఉండదు.
అది పత్తి కోసింది ఇప్పుడు కొలుతావా? తీసుకపోయిరన్నా పెడతా. సో మాకు వెళ్ళే దారిలో ఆ పెసర్లు అవి కనిపించినాయి అనమాట. సో తీసుకున్నాము. డైరెక్ట్గా రైతుల దగ్గర కొంటే అదొకటి మంచి ఫీలింగ్. సో అట్లా తీసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ గుర్మిట్కల్కి అయితే రీచ్ అయిపోయినాము. కరెక్ట్ ఎగ్జాక్ట్గా మేము రీచ్ అయ్యే టైంకి లంచ్ టైమ్. సో బ్రేక్ అనమాట, డాక్టర్స్ లేరు. సో ఆ లోపు ఏదైనా ఫుడ్ తినేద్దాము అనేసి చిన్నగా, అసలు చాలా చిన్న విలేజే, పెద్ద సిటీ ఏం కాదు. అండ్ అంతకుముందు ఇంకా చాలా చిన్నగా ఉండేదంట హాస్పిటల్, బట్ ఇప్పుడు చాలా పెద్దగా చేశారు. ఇది కనిపించేదంతా అదే హాస్పిటల్. మామూలుగానైతే అసలు నేను యూట్యూబ్ ఛానల్లో చూసినదైతే పెద్ద పెద్ద క్యూ, ఫుల్ రోడ్ అంతా క్యూ ఉంటారు, ఫుల్ జనాలు ఉంటారు అట్లా అని చూసిన. అఫ్కోర్స్ ఉంటారు అనుకుంటా, అంటే మేము వెళ్ళిన టైంకి కూడా జనాలు ఉన్నారు. మేము కొద్దిగా అట్లా లైట్గా బ్రేక్ఫాస్ట్ అక్కడే చిన్న హోటల్ ఉంది, సో అక్కడ తినేసి లోపలికి వచ్చి వెయిట్ చేసాము. ఈయన మెయిన్ అన్నమాట, ఈ అదే ఈ హాస్పిటల్కి మెయిన్ అతనే. సో అతని నుంచి వాళ్ళ సన్, డాటర్, సో అట్లా ఒక ట్రీ ఉందన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అనేది కూడా అక్కడ ఉంది. నేను అది తీసుకోవడం మర్చిపోయాను. సో ఒకరి తర్వాత ఒకరు వారసత్వంగా తీసుకొని వైద్యం అందిస్తున్నారనమాట. అండ్ చాలామంది ఉన్నారు. నేను అక్కడ విన్నది, నేను అక్కడ తెలుసుకున్నది, కొందరేమో తగ్గుతుంది అనేసి, కొందరేమో మేము ఇన్నిసార్లు వచ్చినాం తగ్గదు అనేసి, ఇట్లా 50-50 కూడా కాదు, ఒక 60-40 లాగా విన్నాను. ఎందుకంటే పేషెంట్ కండిషన్ అండి, మనం చెప్పలేము. మేము 3 years తర్వాత వెళ్తున్నాము. అలా కాకుండా కొందరు ఇన్సిడెంట్ అయినాక 1 week ఆర్ 15 daysకో లేకపోతే 1 month లోపల వెళ్ళిన వాళ్ళకి మేబీ రిజల్ట్ వచ్చిందేమో చెప్పలేము. అండ్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడాలి. అండ్ బిఫోర్ ఇంకొకటి మెయిన్గా చెప్పేది ఏంటంటే, మనం ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్, అంటే మనం సర్జరీ అయిన హాస్పిటల్ నుంచి మేము ఎవ్రీ మంత్ రివ్యూస్కి వెళ్తుంటాం కదా, సో ఆ మెడిసిన్ కూడా వాడుకుంటూ ఈ మెడిసిన్ వాడచ్చా లేదా అనేది ఒక క్లారిటీ తెచ్చుకున్నాం మేము. దానికి చాలా టైం పట్టింది లేండి. అండ్ ఇది కూడా స్టార్టింగ్లో అనిల్కి ఏమీ తెలీదు. సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా, అండ్ అనిల్ని మీట్ అయిన వాళ్ళందరూ చాలామంది గుర్మిట్కల్కి వెళ్ళండి అని అంటే, అనిల్కి ఇంకా లాస్ట్ వెళ్దామని పట్టుబడితే సో ఫైనల్లీ తీసుకొచ్చినాం అనమాట. సో డాక్టర్స్తో మాట్లాడినాక వాళ్ళు అన్నది ఏంటంటే 3 years అనేది, అసలు టైం అనేది, డ్యూరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 3 years తర్వాత అనగానే వాళ్ళు తగ్గుతుందని చెప్పలేరు, తగ్గలేదు అని కూడా చెప్పలేరు. సరే మేము మెడిసిన్ ఇస్తాం వాడని అని అంటే, మేము ఇట్లా ఈ మెడిసిన్ వాడుతున్నాము, సో ఇది యూజ్ చేయొచ్చు అని అంటే చేయొచ్చు. దీనికి అసలు ఏం రియాక్షన్స్ కానీ ఎలాంటివి ఉండవు. ఇవి కంప్లీట్ ఇంకా ఆయుర్వేదిక్, అంటే చెట్ల మందులు అన్నమాట. అండ్ వాళ్ళే క్లియర్గా చెప్తారు, ఇది ఇలా వాడండి, ఇన్ని డేస్ ఇలా వాడండి అనేసి. వాళ్ళే ఒక హనీ బాటిల్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఇట్లా వాటర్ లాగానే ఉంది, లిక్విడ్ లాగా ఉంది, అది ఇచ్చారు. పథ్యం అంటే మనం ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటని అనేది కూడా క్లియర్గా చెప్పారు. మ్యాక్స్ వీళ్ళు పులుపులు తినొద్దు. అండ్ దట్టు ఆయుర్వేదిక్ వాడుతున్నప్పుడు పులుపులు తినొద్దు. బట్ వీళ్ళు తక్కువ, అంటే మరీ కంప్లీట్గా స్టాప్ చేయకండి, అలా అని ఎక్కువ తినొద్దు, ఎప్పుడో ఒకసారి తినొచ్చు అని చెప్పారు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ టైం మాత్రం పేషెంట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దెన్ నెక్స్ట్ టైం నుంచి పేషెంట్ రానవసరం లేదు. మనం ఎవరో ఒకరు వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ని తీసుకొని వెళ్తే మళ్ళీ దెన్ నెక్స్ట్ ఇంకొక మంత్కి మెడిసిన్ అట్లా ఇస్తుంటారు. ఫస్ట్ అయితే ఒక 1 monthకి ఇచ్చారు. కూడా క్లియర్గా వీడియో కూడా నేను నార్మల్గా వీడియో తీసుకుందాం అనేసి తీస్తుంటే, అలా కాదు మేమే తీస్తామనేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఇన్ని డ్రాప్స్ వేసుకోవాలి, ఏ మెడిసిన్ వేసుకోవాలి, అందులో పేపర్ పైన రాసి ఉంటాయి అన్నమాట. 1 week, ఫస్ట్ వీక్ ఇలా, సెకండ్ వీక్ ఇలా, థర్డ్ వీక్ ఇలా, ఫోర్త్ వీక్ ఇలా అని రాసి ఉంటాయి. అండ్ వాళ్ళే హనీ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని పౌడర్స్ ఇస్తారు, హనీలో మిక్స్ చేసుకొని టైమింగ్స్ ఇస్తారనమాట. బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ అట్లా అనేసి. సో కంప్లీట్గా వాళ్ళ ప్రిస్క్రిప్షన్, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఒక డిఫరెంట్ పైన ఫ్లోర్లో మెడిసిన్ తీసుకొని అన్నీ చెప్తారనమాట. సో అది క్లియర్గా మెడిసిన్ అయితే బాగా చెప్పారు. సో నెక్స్ట్ మంత్ నుంచి ఇంకెవరైనా వచ్చి తీసుకెళ్ళచ్చు, పేషెంట్ అవసరం
అవసరం లేదు అని చెప్పారనమాట. సో రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చెప్తే ఇంకా కొద్దిగా ఏదైనా చేంజ్ చేయడానికి ట్రై చేస్తారంట మెడిసిన్. సో అట్లా ఒక 1 month అయితే స్టార్టింగ్ అయితే మేము వచ్చినాము. నాకు తెలిసి దెన్ నెక్స్ట్ మేము గుర్మిట్కల్ దగ్గర నుంచి పంచకర్మ అనేసి అక్కడే ఉంది, మెయిన్ రోడ్కి వస్తే పంచకర్మ ఒకటి ఉంది. బట్ అక్కడికే నేను ఘోరంగా టైర్డ్ అయి ఉండే. ముందు ఫెస్టివల్స్, మన స్టూడియో, ఈ వర్క్స్ బాగా ఇట్లా ఘోరంగా ప్రెషర్ ఉన్నాయి అన్నమాట. సో నేను అది ఏది క్యాప్చర్ చేయలేదు. అండ్ దట్టు కొద్దిగా హాస్పిటల్లో అది వెళ్తే నేను ఎందుకో చాలా మూడ్ ఆఫ్ అయిపోతాను అనమాట. ఎంత యాక్సెప్ట్ చేసినా కూడా కొన్ని టైమ్స్లలో మనము డౌన్ అయిపోతాము. సో అట్లా నేను అసలు ఆ వీడియో క్లిప్ తీసుకోలేదు. సో పంచకర్మలో కూడా అనిల్కి ఒక 1/2 hour to 45 minutes అట్లా కొద్దిగా మసాజ్ అవన్నీ చేస్తారు కదా, ఆవిరి పట్టడము, మసాజ్ చేయడము, ఇట్లా అదంతా చేయించినాము. సో అదంతా చేయించుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో అత్తయ్య అక్కడ డిన్నర్ ఇంట్లో డిన్నర్ రెడీ చేస్తానన్నారు కానీ సో డ్రైవర్ తినాలి కదా అనేసి అక్కడ ఆపారనమాట. నాకు చాలా ఈ మధ్య రీసెంట్ డేస్లో పాన్ బాగా అంటే బాగా కాదు, ఇష్టపడుతున్నాను అంతే. ఎప్పుడైనా ఛాన్స్ దొరికినప్పుడు అట్లా ట్రై చేస్తున్నాను తినడానికి. సో అట్లా పాన్ చేసుకుంటున్నాను నేను. సో అది గుర్మిట్కల్కి మేము వెళ్ళింది. సో ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే మేము 3 months, ఫస్ట్ మంత్ ఇట్లా అయిపోయింది, సెకండ్ మంత్ అక్కడ ఒకరు పరిచయం అయి ఉండే అనమాట. సో వాళ్ళతోనే నెక్స్ట్ ఒక 2 monthsకి మెడిసిన్ తెచ్చుకుని కంప్లీట్ ఒక 3 months అయితే అనిల్ యూజ్ చేసిండు. బట్ నాకు తెలిసి 0 అంటే 0.0 అసలు కొద్దిగా కూడా రిజల్ట్ ఏమీ అనిపించలేదు. యాజ్ యూజువల్ బిఫోర్ ఎలా ఉండేనో ఇప్పుడు కూడా అలానే ఉండే. మాటలో తడబడడం కానీ, నడకలో కానీ, చేతిలో కానీ ఎక్కడా కూడా నాకైతే డిఫరెన్స్ ఏమి ఏర్పడలేదు. ఎందుకంటే నేను 24 hours అంటే 365 days 24/7 నేను చూస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది అన్నమాట. సో రిజల్ట్ ఏం అనిపించలేదు. అండ్ నేను మైండ్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను, కొద్దిగా కూడా కాదు, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు వెళ్తే ఏమైనా కొద్దిగా ఛాన్స్ ఉండేనేమో మేబీ అని అనుకునే ఉన్నాను. సరే లెట్స్ ట్రై, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో అస్సలు తప్పే లేదు. అండ్ దట్టు ఈ గుర్మిట్కల్ ప్లేస్ గురించి అమ్మ బాబ్రే నేనేది అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఎంతమంది వేల మెసేజ్లు వచ్చినాయి నాకైతే అక్కడికి వెళ్ళండి అనేసి. సో చూద్దాం ఎక్కడ ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ట్రై చేద్దామని వెళ్ళాము. అండ్ దానికి పథ్యం వాడాలి, గుర్తుపెట్టుకోవాలి, ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అండ్ అది ఇట్లా చిటికెడు పౌడర్లో ఇట్లా తేనె కలుపుకోవాలి, ఇట్లా ఒక 5 drops మాత్రమే నోట్లో వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లా వెళ్ళినాము, ఖర్చు పెట్టినాము. సో ఓకే ఖర్చు పెట్టినామని కాదు కానీ రిజల్ట్ వస్తే ఇంకా ఫైన్ బెటర్గా ఉండేది. బట్ అక్కడ వాళ్ళు అన్నారు 3 years అయింది, చాలా లేటుగా వచ్చేసారు మీరు అని డాక్టర్ కూడా అన్నారు. సరే ఎక్కడ ట్రై చేద్దామని అట్లా ఫైనల్లీ గుర్మిట్కల్కి కూడా వెళ్ళినాము. నాకైతే రిజల్ట్ ఏమనిపించలేదు. అంటే రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ పరిచయం అయ్యారు, చాలామంది ముస్లిమ్స్ కానీ అందరూ అటు ఓన్లీ ముస్లిమ్స్ అట్లా అని కాదు. సో చాలామంది ఇట్లా మా వాళ్ళు ఇట్లా వచ్చిర్రు, వాళ్ళకి తక్కువైంది ఇట్లా వచ్చిర్రు అని, కొందరైతే లిటరల్లీ వాళ్ళకి పక్షవాతము లైక్ ఏదైనా బీపీ వచ్చి పెరాలసిస్ ఇట్లా ఏమన్నా వచ్చినాక అంటే మేజర్గా కాదు, వాళ్ళకి మైనర్గా ఏమన్నా వచ్చి ఒక 15-10 daysకి మాకు అయింది. 1 week బ్యాకే మేము ఇక్కడికి వచ్చినాం. అట్లా మాట్లాడిరనమాట. అక్కడ కొన్ని ఫ్యామిలీస్తో మాట్లాడి కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసుకున్నా. సో అట్లా మా చుట్టాల వాళ్ళకి ఇట్లా వచ్చిర్రు, వాళ్ళకి ఇట్లా తక్కువైంది, అందుకే మాకు కూడా తెలిసి మేము ఇట్లా వచ్చినాము, మా వాళ్ళు ఇట్లా చెప్పారు, అట్లా సమ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నాకు ఎట్లా మీరు అందరు చెప్పారు వాళ్ళకి అట్లా చెప్పి వాళ్ళకి కొంతమంది రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏమో కంటిన్యూగా ఇది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి అప్పుడే తగ్గుతుంది అని అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట. సో చెప్పలేమండి. మెయిన్గానైతే పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. మనం వచ్చిన టైమింగ్ అంటే ఏ టైంలో వచ్చినాం, ఎంత తొందరగా వచ్చినామో అది ఇన్సిడెంట్ అయినాక అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒక గాయం తగలగానే ఇమీడియట్గా మందు తీసుకుంటేనే దానికి నయం అవుతుంది, అది ఏదైనా సరే. సో ఇందులో కూడా అంతే అనమాట. సో ఫైనల్లీ మేమైతే నైట్ అయింది ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి. బట్ ఇంకా మామయ్య అత్తయ్య వాళ్ళు ఇంకా నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. అండ్ శ్రీకి కూడా కొద్దిగా పని ఉండే, తను డ్రాయింగ్ ఇదంతా వేస్తే ఒక బ్యాగ్ ఫ్రీ ఇదేంటి డెకాథ్లాన్లో అని చెప్తే తను నీట్గా ఇదంతా మంచిగా తను పెయింటింగ్ బాగా చేస్తుంది, కలర్స్ బాగా చేస్తుంది. సో ఇంకా నేను మా మామయ్య వాళ్ళు ఉంటేనే కొద్దిగా నాకు కూడా పని అవుతుంది అనమాట, బయటికి రావడం తిరగడం. ఇట్లా నాకు ఒంటరిగా తను తీసుకొని వెళ్ళాలన్నా కొద్దిగా నాకు ఎందుకో
అంతా లోన్లీగా అనిపిస్తుంది. సో వాళ్ళు ఉన్నప్పుడు బెటర్ కదా అనేసి సో మామయ్య నేను అక్కడికి వెళ్ళి తిరిగేసి వచ్చినా కూడా మళ్ళీ వచ్చి డెక్కత్లానికి వచ్చి ఉప్పల్లో డెక్కత్లానికి వచ్చి ఆ బుక్ ఇచ్చేసి తనకి పాపం 1 వీక్ నుంచి ఉంటుంది, లాస్ట్ 2 days అనగా వెళ్ళి అది తీసుకొచ్చేసుకున్నాము. సో ఫైనల్లీ అది నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది ఏంటి, మీకు రిజల్ట్ వచ్చిందా రాలేదా, మీ వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికి కానీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.